అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నితిన్ గడ్కరీ ఓకే చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అదే సందర్భంగా ట్రిపుల్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్డుకి జాతీయ రహదారి హోదాపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో పాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ట్రిపుల్ పని ఆగిపోయిందంటూ మంత్రి కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ట్రిపుల్ కి జాతీయ రహదారి హోదాని తీసుకొచ్చామన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆఫీస్ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి 300 కోట్లు 200 కోట్లు ఎంత అవుతుందో అది మీరు పే చేయాలంటే ఒక దుర్మార్గుడు అవినీతి పరుడైన ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ గారు పెట్టుకుంటే ఆ పిచ్చి అధికారి నేను మేము గట్టము అని చెప్పేసరికి అప్పుడున్న నేషనల్ చైర్మన్ ఈ ప్రాజెక్టు మేము ఇయ్యం సదరన్ పార్ట్ అని చెప్పి ఓ లేఖ రాశాను. నేను మొదటిసారి రివ్యూ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లా జరిగిందని చెప్తే మనం పే చేద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లెటర్ రాపించాము. అది కూడా నిన్న మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే అది మీరు అవసరం లేదు, యూటిలిటీ ఛార్జ్ మీరు అవసరం లేదు, మేమే భరిస్తామని చెప్పి వెంటనే గడ్కరీ గారు కింద ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు చాలామంది, వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాతీయ హోదాతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కి నిధులు కూడా కేటాయిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు కోమటిరెడ్డి. ట్రిపుల్ పూర్తయితే తెలంగాణలో 50% కవర్ అవుతుందని, హైదరాబాద్ శివారు ప్రాంతాల రూపురేఖలే మారిపోయే అవకాశం ఉందన్నారు. మీరు అనుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. ఆ ట్రిపుల్ ఎమ్మడి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కొన్ని దగ్గర ఫార్మాసిటీ కానీ, కొన్ని దగ్గర ఐటీ పార్క్స్ కానీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, మళ్ళీ అది ఈ రింగ్ రోడ్డుకు ప్యారలల్గా రోడ్ వేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న దాని చుట్టూ రైల్ రోడ్డుని రైల్వే కనెక్షన్ రింగ్ రోడ్ లాగా రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదిస్తారని చెప్పిండ్రు. దాన్ని టార్గెట్గా పెట్టి రేపటికెళ్ళి కార్యాచరణ చేస్తున్నాం. దక్షిణ భాగం పరిధిలోని చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్నగర్, సంగారెడ్డి మధ్య మొత్తం 182 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఈ మొత్తం రహదారిని ఇప్పుడు జాతీయ రహదారిగా గుర్తించబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ, విధానపరమైన ప్రక్రియలు కూడా త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కు గడ్కరీ సూచించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ తో పాటు మరో 14 రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. వీటిని కూడా పరిశీలిస్తామని గడ్కరీ చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.